అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట సమీపంలో గంజాయి తరలిస్తున్న 7 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 40 లక్షల విలువైన 50 కిలోల గంజాయి, ఓ కారు, 3 బైకులు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు గంటి మల్లరాజుగా గుర్తించారు. నిందితుడిపై గతంలో 6 గంజాయి కేసులు, 2 హత్యాయత్నం సహా మొత్తం 14 కేసులు ఉన్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఒక 50 కిలోస్ ఆఫ్ గాంజా, ఒక 3 వెహికల్స్ అంటే 2 వీలర్స్ ప్లస్ ఒక కారుతో పాటు 7 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. గాంజా ఎరాడికేషన్ నిమిత్తం రెగ్యులర్ చెక్ పోస్టులు పెట్టి మనం చెకింగ్ చేస్తూ గాంజాని పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది. అయితే వాటిలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెక్ పోస్ట్ మెయిన్ రోడ్స్ వదిలేసి ఎన్ రోడ్స్ తీసుకుంటున్నారు. అది కూడా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎస్ఐ కేడిపేట గారు ఈరోజు ఎర్లీ అవర్స్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 2 వెహికల్స్ అడ్వాన్స్ పైలట్ మరియు ఒక ఐకాన్ కారు, దాని వెనకాల కూడా రియర్ పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్న వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది.